బంగారు శృతి ఈ మధ్య తరచుగా వినిపిస్తున్న పేరు. అసలు ఎవరు ఈ బంగారు శృతి? ఆమెకి ముఖ్య బాధ్యతలు అప్పగించడానికి అర్హతలు ఏంటి? అక్కడి యువత ఎందుకు బంగారు శృతి కావాలి అని కోరుకుంటున్నారు? 2019లో ఎంపీ ఎలక్షన్స్ ఈవిడ మేనిఫెస్టో ఏంటి? ఎందుకు దాని గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు? మోడీ అమిత్ షాలు సైతం ఆమెని ఎందుకు మెచ్చుకున్నారు? భారతీయ జనతా పార్టీలో ఈవిడ పాత్ర ఏంటి? 2024 ఎంపీ ఎలక్షన్స్ లో గెలిచే స్థాయి ఎలా వచ్చింది?